దేశంలో జరిగినటువంటి ఎన్నికలు ఏ పార్టీ ఎక్కువ ఇచ్చింది, ఏడిచ్చిరు, ఎంత ఇచ్చిరు, ఎప్పుడు ఇచ్చిరు, ఈ లెక్కల మీద జరిగినాయి. 1,12,000 కోట్ల రూపాయలు ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు ఖర్చు చేసిన సొమ్ము. 1,12,000 కోట్ల రూపాయలు. ఈ 1,12,000 కోట్లతోని ఎన్ని సూపర్ స్పెషాలిటీ చిల్డ్రన్ హాస్పిటల్స్ కట్టవచ్చో మీరు ఒకసారి అర్థం చేసుకోరు. ఎందుకు చెప్తా ఉన్నంటే చిల్డ్రన్ హాస్పిటల్స్ అని ఎందుకు చెప్తా ఉన్నంటే, రాత్రి ఒక పర్సన్, శ్రీకాంత్ అనేటువంటి పర్సన్ టెన్నిస్ అసిస్టెంట్ కోచ్గా పనిచేస్తున్నటువంటి, ఒక క్రీడా విభాగంలో పనిచేస్తున్నతను, ఇంకో ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నటువంటి అమ్మాయి, వీళ్ళిద్దరు వివాహం అయింది. వాళ్ళ పాపకి అనుకోని ఒక జబ్బు వస్తే పక్కనే ఉన్నటువంటి స్పార్క్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే కేవలం 3,000 రూపాయలు లేవని జాయిన్ చేసుకోలేదు వాళ్ళని. వాళ్ళు రాత్రి అంతా ఆటోలో 500 ఖర్చు పెట్టుకొని హైదరాబాద్ అంతా తిరిగితే ఆఖరికి ఒక ఆటో అయినా మీరు ఎక్కడ తిరిగినా వేస్ట్ సార్, మీరు మళ్ళీ నా ఆఫీస్కి ఒకసారి వెళ్ళండి అని చెప్పినారు. సో ఇవాళ ఎన్నికల ఫలితాలకు దానికి ఎందుకు లింక్ పెట్టి చెప్తా ఉందంటే, మీ పిల్లల జీవితమా 500 రూపాయల నోట అనేది మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవడం కోసం యాక్చువల్గా వాళ్ళని నేను అప్పుడే పంపాలి, ఒక 10 నిమిషాలు ఆగమని చెప్పిన. ఎందుకు చెప్పినంటే, ఒకసారి ఆ శ్రీకాంత్ నా పాపను వాళ్ళని బిలు. ఎందుకు చెప్తా ఉన్నంటే, ప్రజలారా మీరు ఎన్నన్నా అనుకోండి, ఎన్నన్నా చేయండి, రాజకీయ నాయకుడు ఓటు కోసం వచ్చినప్పుడు నా బిడ్డ హాస్పిటల్ ఎక్కడ కడుతావు అని అడగాల్సిందే. నువ్వు 500 ఎక్కడ ఇస్తా అని అడిగినావు. దా శ్రీకాంత్, నమస్తే. ఈ పాపకి ఆరోగ్యం బాగాలేదు. ఈ పాప కోసం వాళ్ళు నైట్ అంతా అహర్నిశలు తిరిగి ఏం చేయాలనో అర్థం కాకొచ్చి ఆడ కూర్చున్నారు. శ్రీకాంత్, మొన్న ఓటు ఇక్కడే ఉంది కదా, ఉప్పల్లో ఉంది కదా నీకు ఓటు, ఇక్కడ నిలబడి నీకు ఓటు ఉప్పల్లో ఉంది కదా, ఇట్లా పట్టుకో, ఓటు ఉప్పల్లో ఉంది కదా. మొన్నటి ఓటు కోసం నేను జెన్యూన్గా చెప్తా ఉన్నా, నీ బిడ్డను బాగు చేయించి ఇంటికి పంపించే బాధ్యత నాది. కానీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. మొన్న ఓటు ఇక్కడ మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? నాది ఊర్లో ఉంది సార్, మా భార్య ఇక్కడ ఉంది. ఊర్లో వేసిన ఓటు? పోలేదు సార్, ఊరికి పోలేదు సార్. మీ భార్యకి ఓటు వేసిందా? మా భార్య వేసింది సార్. సో ఒక ఓటే ఉందా? ఒకటే ఓటు సార్. ఒక ఓటుకి ఎంత ఇచ్చినారు రాజకీయ పార్టీలు? నిజంగా సార్, వాళ్ళైతే పైసలు ఇవ్వలేదు. మేమైతే ట్రై చేసినాం సార్, పైసలు ఏమైనా ఇస్తారేమో అని చెప్పేసి. మాకైతే ఓటు పైసలు ఇవ్వలేదు సార్. ఇక్కడ పైసల కోసం ట్రై చేశారు. అంటే మామూలుగా ఓటు పైసలు ఇస్తున్నారు, ఇంటికి వచ్చి పంచుతున్నారని ప్రచారం విన్నాం సార్. ఇప్పుడు మేమైతే తీసుకోలేదు. నీ బిడ్డ హాస్పిటల్ కోసం ట్రై చేసినావా నువ్వు ఎప్పుడన్నా? హాస్పిటల్ కోసం తిరిగినా సార్. ఆ ఓటు అమ్ముకునే సందర్భంలో ఓటు అమ్ముకోవడానికి నువ్వు ట్రై చేసినావు కదా, కానీ ఆ టైంకి నా బిడ్డకు రోగం వస్తే, నా బిడ్డకు నొప్పి వస్తే ఏడ చూపించాలనే ఆలోచన నీకు వచ్చిందా? ఆలోచించమే సార్, ఆలోచించలేదు. ఈ ఎందుకు చెప్తా ఉందంటే, ప్రజలారా, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మేము పదే మల్లన్న టీం మొత్తుకుంటుంది అదే, మేమందరం చెప్తుంది కూడా అదే. ఈ పాప కష్టం వస్తే కనీసం పట్టించుకున్నోడు లేడు హైదరాబాద్లో. ఇక్కడ ఈ హాస్పిటల్లో 3,000 పొద్దుగాల ఎక్కడ అప్పు తెచ్చి కడతాం సార్ అంటే స్పార్క్ హాస్పిటల్ ఆయన నిలగొట్టిండు. కలవరి టెంపుల్ అని చెప్పి మియాపూర్ దగ్గర పోయారు. మియాపూర్ దగ్గర పోతే మేము ఆదివారం రోజు మాత్రమే బీపీ షుగర్కు గోళీలు ఇస్తాం, ఈ ట్రీట్మెంట్లు చేయడం అని వాళ్ళు నిలగొట్టారు. మమతా హాస్పిటల్ ఇంకో దగ్గర పోయారు. తర్వాత మల్లారెడ్డి అల్లున్ హాస్పిటల్ ఇంకో దగ్గర పోయారు. తిరిగి ఏం చేయాలో తెలియక వచ్చి ఉన్నారు. ప్రజలారా, నిజంగా నేను చెప్తా ఉన్నా, ఇంత ఎంకులాడిరు కదా మీరు హాస్పిటల్ కోసం, నీ బిడ్డ కోసం, ఏది నీ బిడ్డ భవిష్యత్ కోసం, ఓటు కోసం కూడా బ్యాలెట్ పేపర్లు ఎంకులాడాలి కదా. ఎవడు మంచోడు, ఏం కథ, ఎవడి వల్ల నా బిడ్డ బతుకు మారుతుందని ఒకసారి ఆలోచన చేయాలి కదా మీరు కూడా. నేను యాక్చువల్గా నిన్ను తెర మీద చూపించాలనేది నాకు ఇష్టం లేదు, కానీ ఇది ప్రజలకు తెలవాలని చెప్తున్నా. ఒక్కసారన్నా ఆలోచన చేయలే. 500 రూపాయలు ఎంత ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎక్కడిస్తారు, ఏం పోస్తారు, ఇక్కడ మీ ఆలోచనలు ఉంటే ఎవడు మార్చగలుగుతాడు ప్రజలారా? ఎవడు మార్చలేడు. మీరు ఎవరిని అడుగు, మేము తీసుకోలే. ఈ 1,12,000 కోట్ల రూపాయలు ఎటుపోయినాయో తెలియదు. రాజకీయ పార్టీలో తెలియదు, పబ్లిక్ తెలియదు, ఆర్బీఐకి అంతకంటే ఎక్కువ తెలియదు. ఎంతగానని చెప్తారు ప్రజలారా? మీరు ఆలోచన చేసుకోండి, ఇప్పటికైనా మారండి. నేను డబ్బులకు ఓట్లు అమ్ముకునే వాళ్ళకు మాత్రమే చెప్తా ఉన్నా. ఇయ్యలేదని సిగ్గు లేకుండా రోడ్డెక్కి ధర్నాలు చేసే సిగ్గులేని సమాజంలో బతుకుతున్నాం. అందులో నేనున్నందుకు ఇంకా సిగ్గుపడతా ఉన్నా. మాకు పైసలు రాలేదని రోడ్లు ఎక్కుతా ఉన్నారు. ఈ బిడ్డ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ ఎదురా హౌలేగా అని చెప్పి గల్లాబట్టి అడిగినావా వచ్చిన లీడర్ను? నేను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తే అన్న వాళ్ళు పంచుతున్నారన్నా, మనమేంది ఇది అన్న వాళ్ళు పంచుతున్నారన్నా పైసలు, మనం ఎప్పుడు ఇస్తామన్నా? ఇందుకోసమా?
ఈ దానికోసమా నేను రాజకీయాలు చేయాల్సింది? మారాలి కదన్నా ఎక్కడ ఒక చోట. ఎవరి కోసమన్నా ఈ బతుకులు? మీ పిల్లల కోసమే కదన్నా. ఇవాళ శ్రీకాంత్ ఉన్నాడు, శ్రీకాంత్ బిడ్డకి ఇప్పుడు ఒక మల్లన్న టీం నుంచి ఒక 20,000 రూపాయలు మేము సాయం చేస్తాము. దీంతో నేను ఓట్లు కొనొచ్చు, కానీ ఈ బిడ్డ ఆరోగ్యాన్ని కొనలేను, గుర్తుపెట్టుకోండి. ఈ బిడ్డ భవిష్యత్తును నేను తెచ్చియలేను, దీంతో మీ ఓట్లు కొనొచ్చు. కనీసం ఒక 10 ఓట్లన్నా 500 రూపాయలు చొప్పున కొట్టి నేను కొనొచ్చు. వీటితోటి 40 ఓట్లు కొనొచ్చు నేను. కానీ మీ 40 ఓట్లు కొనుడు కంటే నాకు ఈ బిడ్డ ఆరోగ్యం ఇంపార్టెంట్. ఇది పట్టుకో శ్రీకాంత్. ఒకటి చెప్తున్నా శ్రీకాంత్, జీవితంలో ఎప్పుడు ఓటు అమ్ముకోకూడదు. ఓటు చాలా అమ్ముకోవడం చాలా పొరపాటు. నేను చెప్తా ఉన్నా కదా, నేను చెప్పేది ఇది చాలా మందికి అర్థం కానటువంటి విషయము. డబ్బులు పంచు, డబ్బులే పంచాలి అనుకుంటే, నేను నిజంగా అలాంటి రాజకీయమే చేయాలనుకుంటే ఒక్క నిలబడకపోతుండే నా ముంగట. ఎన్నడూ ఈ దేశంలో ప్రజలలో కూడా ఒక మార్పు అనేది మనకు కనబడుతుంది. డెమోక్రసీ సిస్టంలో ఏమంటామంటే ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి, ప్రజలు అడుగుతున్నారు కాబట్టి లీడర్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సార్ గుడ్ మార్నింగ్ సార్, లీలా కుమార్ సార్. సార్ లైవ్ లో ఉన్నారు సార్ నాతో పాటు. ఒక పాప వాళ్ళ తల్లిదండ్రులు ఆ పాప ఆరోగ్యం కోసం తిరిగి ఆఖరికి ఇక్కడికి వచ్చినారు సార్. మల్లన్న టీం నుంచి 20,000 చెక్కు పంపిస్తున్నాం సార్. ఆ పాపను బాగు చేసి ఇంటికి పంపించండి సార్. మీరు ముందు పైసలు కాదు, పాపను పంపించండి, మాకు కావాల్సింది అది. సార్ తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. వెంటనే తార్నాక సురక్ష హాస్పిటల్కి కోఆర్డినేట్ చేసి బండి మాట్లాడి, లేకపోతే కార్లో ఎక్కించుకొని పోయి దించి హాస్పిటల్లో దించిరా. ఓకే, వెళ్ళిపోతుంది. ఇది కాదబ్బా, నేను ఇదాని కోసం నేను చేస్తాను పోయి కాదు. ఆ చెక్ హాస్పిటల్లో ఇచ్చాయి, వాళ్ళు చూసుకుంటారు. ఇక మిగతా ఎంతైనా వాళ్ళు చూసుకుంటారు. ఓకేనా? రైట్. ఓకే, పాప ఆరోగ్యం బాగా ఓకే.